పిల్లారా, నేటి దినాల్లో చూస్తే పిల్లలు సండే స్కూల్లో కనబడలేని పరిస్థితి, భక్తి జీవితాన్ని గడపలేని పరిస్థితి, మందిరంలో కూర్చోలేని పరిస్థితి. అమ్మ మందిరానికి వస్తుంది కానీ తండ్రి మందిరానికి రాలేని పరిస్థితి. తండ్రి మందిరానికి వస్తున్నాడు కానీ పిల్లలు మందిరానికి రాలేని పరిస్థితి. పిల్లలు మందిరానికి వస్తున్నారు కానీ తల్లిదండ్రులు రాలేని పరిస్థితి. ఈ రోజున పరిశుద్ధత కాపాడుకునే విషయంలో చాలా మంది దూరంగా ఉంటున్నారు. పిల్లారా, పరిశుద్ధకరమైన జీవితాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఈ రోజున చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే వాక్యం చెప్తుంది, నీ వాక్యమే కదయ్యా. యవనులు దేని చేత నీ నడతను తమ నడతను శుద్ధి చేసుకుంటారు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యము చేతే కదా, నీ యొక్క ప్రార్థన ద్వారానే కదా, నీ వాక్యమే వారిని శుద్ధి చేస్తుంది కదా. నువ్వు పరిశుద్ధుడవు కాబట్టి నిన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అని చెప్పి ఆయన సన్నిధానానికి ఎవరైతే వస్తున్నారో వారి జీవితాలు పరిశుద్ధపరచబడితే దేవుడు తన వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు ప్రార్థనల ద్వారా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు వారిచ్చే సాక్ష్యముల ద్వారా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు దైవజనుడి నోట నుండి వచ్చే ప్రతి మాట చేత బలపరిచి ఒక్కొక్క హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటూ వెళ్తాడు దేవుని సన్నిధిలో. పిల్లారా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే ఈ చివరి దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితము పరిశుద్ధపరచబడి ఉన్నదా? ఏ వ్యక్తి అయితే పరిశుద్ధకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడో నిత్య రాజ్యమునకు ఆ వ్యక్తి వారసుడవుతాడు, వారసురాలు అవుతుందని బైబిల్ చెప్తుంది.